నమస్తే అండి, నేను శేషుని మాట్లాడుతున్నా. ఈరోజు మన మాంకాల్ 1 అండ్ మాంకాల్ 2 మన హైకోర్టులో జరుగుతున్న కేసు విషయంలో ఈరోజు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు మన సిహెచ్ శివకృష్ణ గారు, మన అడ్వకేట్ గారు. ఇది మన 31 డిసెంబర్కి కేసు ఉంది కాబట్టి ఆ రోజు వాదనలు జరుగుతాయి. ఆ వాదనలు జరిగిన తర్వాత మన గౌరవనీయులైన మన హైకోర్టు జడ్జి గారి పైన తను తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందని మన మాంకాల్ 1 కానీ మాంకాల్ 2 కానీ కొంచెం వెయిట్ చేయాలి. మన లాస్ట్ టైం 10వ తారీఖు రోజు డిసెంబర్ 10వ తారీఖు రోజు జరిగిన ఆ రోజు మన కోర్టులకు ఏదైతే కేసు ఉండనో ఆ రోజు చిన్న చిన్న పొరపాట్లు కొందరు మందితో అయినాయి. ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ చిన్న పొరపాటు అయినా కానీ చాలా పెద్ద ఇష్యూ అవుతుండే. ఈ అధికారులతో వెళ్ళి మాట్లాడి మేము షార్ట్అవుట్ చేసాం. కానీ అది ఇష్యూ ఏంటంటే ఒక 70 మంది నుంచి 80 మంది వరకు ఆ రోజు మాంకాల్ 1 కానీ మాంకాల్ 2 కానీ ఏంటండి అందరూ ఇక్కడ కేసు అవుతుంటే కొంతమంది బెనిఫిషియల్ అక్కడికి వెళ్ళి కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేశారనేసి ఒకటైతే ఉంది. జర అలా న్యూసెన్స్ క్రియేట్ చేద్దని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా కేసులో ఉండాలని ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్స్ అవుతాయి, వాళ్ళ పట్టాలు కూడా రద్దు అవుతాయి. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకండి. మన కోర్టులో ఉంది కాబట్టి 100% మనం కేసు గెలుస్తాము. మనకు వచ్చిన ఇళ్లలో మన మధ్య డెఫినెట్లీ ఎంతమందికి ఇళ్ళు దొరకలేదండి? ఇండ్లు అంటే మొత్తం వచ్చేసి మాంకాల్ 1లో 702 మంది బెనిఫిషియర్లు, మాంకాల్ 1లో వచ్చేసి 1861 మంది. ఇక్కడ ఇందరు మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. మొత్తము వాళ్ళందరికీ ఇల్లు ఇయ్యగా మాంకాల్ 2లోనేమో 155 ఖాళీ ఉన్నాయండి, అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మాంకాల్ 1లోనేమో 130 ఖాళీ ఉన్నాయి, అది గవర్నమెంట్ దగ్గరే ఉంది. ఆ లోకల్ వాళ్ళు వేసిన విషయం అందరికీ తెలిసిందే, అది జివో 10 ప్రకారం వాళ్ళకు కూడా వాటర్ రావాలని. ఇప్పుడు మిగిలిన ఇల్లు వాళ్ళకి ప్రభుత్వం ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి తొందరగా వాళ్ళ వాటైందో వాళ్ళకి కేటాయిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. మాకు కూడా తొందరగా గృహప్రవేశాలు కూడా అయిపోతాయి, మాకు కూడా ఇల్లు వచ్చేస్తే వాళ్ళకు కూడా ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. హైకోర్టు అడ్వకేట్ ఏమైనా హామీ ఇచ్చారు మీకు? ఈరోజు పిటిషన్ వేస్తారు కదా, ఈరోజు మన కౌంటర్ పిటిషన్ వేశారండి. మన కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు. దీనిపైన కూడా కొంచెం ఏమంటారు మన సెక్షన్లో షార్ట్అవుట్ అవుతుంది. ఇది కంపల్సరీ 31 వరకు మన బెంచ్ మీదకి వచ్చేస్తుంది. బెంచ్ పైన వాదనలు అయిన తర్వాత కేసు తొందరగా అయిపోతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఆ రోజు అయిపోతుంది అని 99% మాకు హోప్ ఉంది. ఈ కేసు విషయంలో ఎన్నైతే గ్రూపులు పనిచేస్తున్నాయో మన మాంకాల్ 2 23 గ్రూపులు అండి, మన మాంకాల్ 1లోనేమో 6 గ్రూపులు అండి. ఇవన్నీ మంచి కరెక్ట్ లెవెల్లో పనిచేస్తున్నాయి. అందరూ కరెక్ట్ వేగా పనిచేస్తున్నారండి ఈ కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం. కానీ కొన్ని రూమర్స్ ఏమొస్తున్నాయంటే కొందరు పట్టాలు అడుగుతున్నారని, అంటే గ్రూప్ వాళ్ళు ఎవరు అడుగుతలేరు. ఈ 23 గ్రూప్స్ కానీ మాంకాల్ 2 కానీ మన మాంకాల్ 1 6 గ్రూప్స్ కానీ ఎవరు పట్టాలు అడుగుతలేరు ఎవరిని. అయినా కానీ పబ్లిక్లలో ఒక రూమర్ క్రియేట్ అయింది, పట్టాలు సబ్మిట్ చేయాలి, అది సబ్మిట్ చేయాలి, ఇది సబ్మిట్ చేయాలి. ఎవరికి ఎటువంటి పట్టా కాపీలు కానీ ఆధార్ కాపీలు కానీ ఇచ్చే అవసరం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు మన అడ్వకేట్ గారు హైకోర్టులో చూస్తున్నారు కాబట్టి అందరి డేటా మొత్తం హైకోర్టులో ఉంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎవరి పట్టాకి వాళ్ళే బాధ్యులు. మీరు ఎవరికైనా ఇచ్చుకోవడానికి మాకు సంబంధం లేదు. ఇదేనండి నేను చెప్పదలుచుకున్నాను. ఈ 31వ తారీఖు మాత్రం కేసు అయిపోతుందని మాకైతే పూర్తి నమ్మకం ఉంది. కానీ చూద్దాం, ఆ రోజు వాదనలు అయిన తర్వాత ఒకవేళ దేవుని దయతోటి ఆ రోజు బెంచ్ పైకి వస్తే కేసు అయిపోతుందని మాకైతే పూర్తి నమ్మకం.